నమస్కారం. నేటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇది ఏ సందర్భంలో మాట్లాడినటువంటి మాట అంటే, గత 3-4 రోజులుగా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చిన దరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. విన్నారా? ఇది పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోందట ఆయనకి. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇది నా సొంత కవిత్వం కాదండి. తెలుగుదేశం పార్టీ యొక్క రాజగురువు రామోజీరావు గారి పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్. ఆయన విస్మయం కలిగిస్తుందట ఎన్ఎంసి ఆమోదం తెలుపుతుంది. సో నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండరని నేను అభిప్రాయపడతాను. ఉంటారా ఎక్కడైనా? బహుశా బ్రిటిష్ కాలంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సంస్థానాలు ఇవన్నీ ఉన్న సమయంలో కూడా ఇంత చెత్త స్టేట్మెంటు ఏ మంత్రి కూడా ఇచ్చుండి ఉండడని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ప్రభుత్వ రంగంలో మనకి అదనంగా మెడికల్ సీట్లు వస్తుంటే ఏదైనా ప్రభుత్వం వద్దంటదా? దేశంలో ఏ రాష్ట్రమైనా అలాంటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నదా? మాకు వద్దు, మాకు మెడికల్ సీట్లు వద్దు మాకు అన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఉన్నదా ఈ దేశంలో? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది రూలింగ్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, ప్రభుత్వాల బాధ్యత ఏంటి? కొత్తగా మెడికల్ కాలేజీ స్థాపించాలా? మెడికల్ సీట్లు పెంచాలా? ఎక్కువ మంది డాక్టర్లని నాణ్యమైనటువంటి మెడికల్ విద్య అందేట్టుగా ప్రోత్సహించాలి. ఇది కదా. కానీ దేశంలో ఎక్కడైనా సరే మాకు మెడికల్ సీట్లు వద్దు, మెడికల్ సీట్లు రద్దు చేయండి అని చెప్పి రాసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటుందా? మొట్టమొదటిసారి చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దు, మీరు ఎందుకు ఇచ్చారు? మీకు ఇవ్వద్దని చెప్పినాం కదా, మేము వద్దని చెప్పినా మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినటువంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తూ ఉన్నాం. కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి అని, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం త్రూ ఇట్స్ ఎన్ఎంసి ఉదారంగా స్పందించి టైం ఇచ్చి ఎల్ఓపి ఇచ్చి మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మీకు సీట్లు ఇస్తాము అంటే మాకు వద్దు అన్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నిజానికి ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ, మరీ ముఖ్యంగా మా పిల్లోడు ఏదో చదువుకొని
ఎంబీబీఎస్ ఎండిఓ చదువుకొని మంచి డాక్టర్ అయి స్థిరపడి ప్రజలకు సేవ చేయగలిగేటటువంటి అవకాశం రావాలని చెప్పి కొన్ని లక్షల కోట్ల మంది పేరెంట్స్ కలలు కంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆలోచించాల. తల్లిదండ్రులారా, విద్యార్థులారా, విద్యావంతులారా, మేధావులారా, ఉద్యోగస్తులారా, మీరందరూ ఒకసారి గమనించండి. దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా మీరు మాకెందుకు మీరు మెడికల్ సీట్లు కేటాయిస్తున్నారు, మేము వద్దని చెప్తున్నాం కదా, మేము వద్దన్నా సరే మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతోంది అన్నటువంటి గొప్ప చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది. నిజానికి సిగ్గుపడాలి ఇది మనం. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి చేశారు, ఇది 4వ. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అంటే 14.5 సంవత్సరాల ఆయన టెన్యూర్లు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన పెట్టించుకోలేకపోయాడు. మీరు చూపించండి, మీరు ఒక్కటి సింగిల్ మెడికల్ కాలేజ్, పలానా మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మనకి పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తయారైంది మనకి అని చెప్పడానికి తన 14.5 ఏళ్ల కాలంలో చూపించండి. నేను ఎంబీబీఎస్ 1997లో జాయిన్ అయ్యాను. అప్పుడున్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవేవి? ఇప్పుడు ఉన్నటువంటి నెసెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర మెడికల్ కాలేజు, రంగరాయ మెడికల్ కాలేజు, సిద్ధార్థ మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, స్విమ్స్, ఇంకోటి పద్మావతి మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు, ఇవి ఉండేవి అప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ కాలేజ్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని కంబైన్ ఆంధ్రప్రదేశ్లో 4 దగ్గరలు పెట్టించారు ఆయన. శ్రీకాకుళంలో ఒక రిమ్స్, ఒంగోలులో ఒక రిమ్స్, కడపలో ఒక రిమ్స్, మరి అలాగే తెలంగాణకి ఇంకొక రిమ్స్ వెళ్ళిపోయి ఆయన హయాంలో పెట్టినటువంటి కొత్త మెడికల్ కాలేజీలు ఇవి. మరి నీ 14 ఏళ్ల కాలంలో ఏ మెడికల్ కాలేజ్ పెట్టావు? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అనంతపురం మెడికల్ కాలేజ్ ఒకటి మొదలుపెట్టారు. ఏది నీ చరిత్ర? ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కొత్త స్కీమ్ పెట్టింది. రిమోట్ ఏరియాస్లో మెడికల్ ఫెసిలిటీస్ తగ్గి ఉన్నటువంటి ఏరియాల్లో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, రిఫరల్ హాస్పిటల్, యాంపుల్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటే మెడికల్ కాలేజ్గా మీరు అప్గ్రేడ్ చేసుకోండి, మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సిఎస్ఎస్ స్కీమ్ పెట్టింది. సెంట్రల్ సపోర్టింగ్ స్కీమ్ అని చెప్పి 60-40 రేషియోలు, అంటే 60% నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే 40% నిధులు మనం పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా కొత్తగా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టుకుంటున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దేశవ్యాప్తంగా అనేక దగ్గర పెడుతున్నాయి కదా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గతంలో ఢిల్లీలో ఒక దగ్గరే కదా ఉండేది. మరి ఎన్ని ఎయిమ్స్లు తయారయ్యాయి దేశవ్యాప్తంగా? మన రాష్ట్రంలో కూడా ఒకటి తయారైంది కదా. ఏం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు కదా. ఆ స్కీమ్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మంచి చేయాలని, పేద విద్యార్థులకు మంచి చేయాలని, ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రేట్ మొమెంటం తీసుకొచ్చారు ఆయన. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యపడిన విధంగా, మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు ఆయన. శ్రీకారం చుట్టడం తడువుగా 2023-24 5 మెడికల్ కాలేజీలకు ఆమోదం పొంది ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు అక్కడ. మన విజయనగరం, మన పక్కనే ఉన్న విజయనగరంలోను, రాజమండ్రిలోను, ఏలూరులోను, మచిలీపట్నంలోను, నంద్యాలలో ఆల్రెడీ 5 కొత్త మెడికల్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చాము. ఓ పద్ధతి ప్రకారం సుమారుగా ఒక 8,500 కోట్లు పెట్టుబడి పెట్టి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ సంవత్సరం 5, నెక్స్ట్ సంవత్సరం 5,
ఆ నెక్స్ట్ సంవత్సరం ఒక 7, మొత్తంగా 17 మెడికల్ కాలేజీల కింద ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారం కార్యక్రమాన్ని చేశారు. ఆయన అనుకున్నదే తడుగా మొదటి సంవత్సరం 23, 24 5 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ అయ్యాయి కదా. 24, 25 ఇది ఎన్నికల సంవత్సరం. ఇది మార్చి నుంచి ఎన్నికల కోడ్. ఎప్పుడు ఎంబీబీఎస్ అడ్మిషన్ జరుగుతాయండి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతాయి. దానికి ముందు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి, పర్మిషన్లు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇది కదా పద్ధతి ఎప్పుడైనా. ఈ సంవత్సరం ఒక 5 మెడికల్ కాలేజీలు అనుకున్నాం. ఏంటేంటి అవి? పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని. ఈ 5 దగ్గరలో ఈ సంవత్సరం మెడికల్ అడ్మిషన్స్ జరగాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి మొన్న ఆగస్ట్ 16న ఎన్ఎంసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనందరం కూడా గమనించాల్సినటువంటిది. ఆగస్ట్ 16న నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఇన్స్పెక్షన్స్ అవి అయిన తర్వాత, అన్ని కొత్త మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ అప్పీల్ కమిటీ ఆఫ్ ది కమిషన్ అంటాం. కమిషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్పీల్ కమిటీ ఆగస్ట్ 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది, ఎల్ఓపి ఇచ్చింది. ఎన్ఎంసీలోన ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, మన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, మార్బ్ అంటాం. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, మార్బ్ అన్నటువంటిది ఆగస్ట్ 16న ఎల్ఓపి ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకు కూడా, స్టేటింగ్ దట్ మీరు అండర్టేకింగ్ ఇవ్వండి. మీరు మాకు ఈ క్షణంకైతే ఇప్పటికైతే ఆయా మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడా లేదు, ఫెసిలిటీస్ సరిపడా లేవు, స్టాఫ్ సరిపడా లేదు. మీరు అండర్టేకింగ్ ఇవ్వండి మాకంటే ఈ పర్టికులర్ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని, స్టాఫ్ని మేము రిక్రూట్ చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తే మేము మీకు మెడికల్ సీట్స్ మంజూరు చేస్తాము అని చెప్పి ఒక ఎల్ఓపి ఇచ్చింది, లెటర్ ఆఫ్ పర్మిషన్. దాని ధర్మిలో మొన్న 9వ తేదీన మనోళ్ళు మరి ఎల్ఓపికి సంబంధించి అండర్టేకింగ్ ఇవ్వలే. ఎల్ఓపికి సంబంధించి అండర్టేకింగ్ ఇవ్వనప్పటికీ కూడా పాడేరు, పులివెందుల 2 కాలేజీలకు సంబంధించి, పాడేరు, పులివెందుల 2 కాలేజీలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చేసింది. పాడేరులో మీరు 50 సీట్లు సంవత్సరం స్టార్ట్ చేసుకోండి. మరి అలాగే పులివెందులు కూడా మీరు 50 సీట్లకు స్టార్ట్ చేసుకోండి. పాడేరు, పులివెందుల 2కి సంబంధించి 50 సీట్లు మీరు 50 సీట్లు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఎల్ఓపి ఇచ్చేసింది. మొన్న సెప్టెంబర్ 9న ఎన్ఎంసి దేశవ్యాప్తంగా ఒక 44 కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేసింది. ఎన్ని కాలేజీలు అండి? 44 కొత్త మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఈ ఇయర్ నుంచి పర్మిషన్ ఇస్తున్నటువంటి దానిలో ఈ 2 కాలేజీలు కూడా ఇంక్లూడ్ చేసి మొన్న 9న లిస్ట్ రిలీజ్ చేసింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు 10వ తేదీన లెటర్ పెట్టారు మళ్ళీ ఎన్ఎంసీకి. చూసారా, 9వ తేదీన ఎన్ఎంసీ లిస్ట్ అనౌన్స్ చేస్తే 10వ తేదీన లెటర్ పెట్టారు మళ్ళీ గవర్నమెంట్ తరఫున డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ లెటర్ పెట్టారు. మేము అండర్టేకింగ్ ఇవ్వమని చెప్పినాం కదా, పులివెందులకు సంబంధించి మేము కాలేజీని స్టార్ట్ చేయమని చెప్పాం కదా, ఈ సంవత్సరం మాకు కుదరదని చెప్పాం కదా, అయినా సరే మీరు ఎల్ఓపీలు ఎలా ఇచ్చారు? మీరు ఎల్ఓపి పులివెందులకు సంబంధించి క్యాన్సిల్ చేయండి అని చెప్పి 10వ తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లెటర్ పెట్టినారు ఎన్ఎంసీ. అగైన్ 11వ తేదీనే మళ్ళీ ఎన్ఎంసీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మనకి 11వ తేదీన ఏంటంటే పులివెందులకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి మొన్న 11వ తేదీన, అంటే నిన్న కాక మొన్న 11వ తేదీన మరొక స్టేట్మెంట్ ఎన్ఎంసీ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఏం జరుగుతుంది? ఆ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి అసలు ఏమైనా అవగాహన ఉందా? నేను అడుగుతా ఉన్నాను. ఆయన మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత
హీనంగా ఎంత అంటే ఆయన ఏదో చాలా బలహీనుడు అన్నట్టు ఆయన మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. యాక్సిడెంటల్ మినిస్టర్స్ ఇదే ప్రమాదం, ఇది నా దృష్టిలో. యాక్సిడెంటల్ మినిస్టర్స్తో ఉన్న ప్రమాదం ఇది. మీకు గొప్ప అవకాశం వచ్చింది సత్యకుమార్ గారు. మోరోవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ లెడ్ గవర్నమెంటే కదా, ఎన్డీఏ గవర్నమెంటే కదా. అంటే మీ బాసులంతా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ మీరు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరేం చేయాలా? ఎస్, సో అండ్ సో కాలేజీలో సో అండ్ సో ల్యాకినా ఉన్నాయి, మేము అండర్టేకింగ్ ఇస్తాం, అవసరమైతే ఇంకొంత అడిషనల్ టైం తీసుకుంటాం. వెళ్ళి మీ బాసులకు చెప్పు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పెద్దలకు చెప్పండి, అక్కడున్న ఆరోగ్య శాఖ మంత్రికి చెప్పండి, వాళ్ళ సహకారం తీసుకోండి, టైం అడగండి. బాబు ఈ పర్టికులర్ టైంలో, ఈ స్టిపులేటెడ్ టైంలో మేము చేయగలుగుతాం, మా పర్మిషన్ కంటిన్యూ చేయండి, 5 మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ చేసుకుంటామని అడగాలి. కానీ మీరేంటి నాకు అర్థం కాదు. విస్మయం చెందడం ఏంటి? అదేదో పెద్ద తన్మయత్వం లాగా. సీట్లు మంజూరు చేసినప్పుడు మనం తన్మయత్వం లోనవుతాం, ఆనందం. సీట్లు వద్దని చెప్పి ఈయన విస్మయం చెందాడట. ఇది ఎక్కడన్నా విన్నామండి? మీరు చేయాల్సిన పని ఏంటి మీరు చేస్తున్నది? అదృష్టవశాత్తు ఇక్కడ అక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అన్ని మెడికల్ కాలేజీలు కూడా మీరు సీట్లు మంజూరు చేయించాల్సింది పోయి తిరిగి వాళ్ళు ఇస్తామన్నా వద్దంటారా? కేంద్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి దీస్ ఆర్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ డేస్? మీరు గత 4 నెలల్లో మెడికల్ సీట్లు ఎలాగైనా సంపాదించాలని ఒక చిన్న ఎఫర్ట్ పెట్టారా? చిన్న ఎఫర్ట్. మీరు ఎన్ఎంసీ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయి వార్తాపత్రికల్లో గొడవ చేస్తే కనీసం మీరు అండర్టేకింగ్ ఇవ్వరా అని మీరు గొడవ చేస్తే అప్పుడు ఇచ్చారు మీరు అండర్టేకింగ్. అప్పుడు పాడేరుకి ఇచ్చినారు, వాళ్ళు పులివెందులకి ఇచ్చారు. మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకుంటారు అండర్టేకింగ్. మీరు ఏంటి దౌర్భాగ్యం? ఎడిపోతున్నాం మనం. చంద్రబాబు గారు అంటారు ఈ మెడికల్ కాలేజీలు మేము రన్ చేయలేము, ఆల్ ది 17 మెడికల్ కాలేజ్ విల్ బి రన్ అండర్ పీపీపీ మోడ్. పీపీపీ మోడ్లో రన్ చేస్తారట. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అన్యాయం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా ఉన్నదా నేను అడుగుతా ఉన్నాను. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ప్రైవేటైజ్ చేసేయాలనుకోవడం ఇది పాపం కాదా? ఇది వైద్య రంగాన్ని అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు మొదటి రోజు నుంచి. ఆయన మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడ్కి ఇచ్చేస్తాము, జిల్లా ఆసుపత్రులను ప్రైవేటైజ్ చేయిస్తాము, నియోజకవర్గ స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రైవేటైజ్ చేయిస్తాము. ఏంటి ప్రైవేటైజ్ చేసేది? మొన్ననే మనందరం చూసాం, మనం కోవిడ్కి సంబంధించి మన ఫేట్ ఏంటని. ప్రైవేటైజేషన్ వల్ల వచ్చినటువంటి ముప్పు. ప్రజలందరూ ఆక్సిజన్ అందక, వైద్యం అందక, బెడ్లు దొరక్క, ఐసీయూ బెడ్స్ లేక, ఆక్సిజన్ బెడ్స్ లేక గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దేశం ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే 10,000 పాపులేషన్కి మన రాష్ట్రంలో, మన దేశంలో కేవలం 5 బెడ్లు ఉన్నాయి. చైనా లాంటి దేశంలో అదే 10,000 పాపులేషన్కి 43 బెడ్లు ఉన్నాయి. 1,00,000 పాపులేషన్ మన దేశంలో 0.7, 0.8 బెడ్స్ ఉంటే అదే 1,00,000 పాపులేషన్కి మన పక్కన ఉన్న చైనాలో 1.3 బెడ్స్ ఉన్నాయి, ఐసీయూ బెడ్స్. 1000 పాపులేషన్కి కనీసం 1 డాక్టర్ లేరు ఇంకా మన దేశంలో. 1000 పాపులేషన్కి 1 నర్సు ఉంది ఇప్పటికి ఈ దేశంలో. చూసాం కదా కోవిడ్ సమయంలో మన పాటలు ఏంటో. ఆ రోజు ఒక్క ప్రైవేట్ కాలేజ్ ఉదారంగా సేవ చేసిందా? నిజానికి ఆ రోజు మన జిల్లాలో రిమ్స్ లాంటి హాస్పిటల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? వైజాగ్ కేజీహెచ్ లాంటి హాస్పిటల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి
అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు. టీచింగ్ హాస్పిటల్స్ పీపీపీ మోడ్లో రన్ చేస్తారు. ఇది ఎక్కడన్నా ఇది ఏంటిది నాకు అర్థం కాదు. జిల్లా హాస్పిటల్స్ ఇచ్చేసాడట. నియోజకవర్గ హాస్పిటల్స్ అంటే మొన్న ఎప్పుడో అంటే ఇది చెప్పాలి కూడా, ఇది మన జిల్లా మంత్రి గారికి సంబంధించినటువంటి బంధువు ఒక ఆయన వచ్చి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా చెక్ చేసుకొని వెళ్ళాడు ఆయన. హాస్పిటల్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రేపు పొద్దున్న దీన్ని పీపీపీ మోడ్లో ఇస్తే మేము తీసుకుంటాం అన్న ఉద్దేశంతో ఈ జిల్లా మంత్రికి సంబంధించినటువంటి బంధువు ఒక ఆయన, పేరు కూడా చెప్పగలను కానీ నాకు ఇష్టం లేదు, చెక్ చేసుకొని హాస్పిటల్ మొత్తం చెక్ చేసుకొని వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టిన ట్యాక్సులతో కట్టినటువంటి ఆస్తుల్ని మీరు ప్రైవేటైజ్ చేస్తారా? మెడికల్ కాలేజ్ అంటే రెండు ఉన్నాయి, ఒకటి కాలేజు, రెండు హాస్పిటల్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ప్రైవేట్ మెడికల్ చాలా తేడా ఉంటుంది, టీచింగ్లో కానీ లెర్నింగ్లో కానీ పేషెంట్ లోడ్ విషయంలో కానీ. ఈ మెడికల్ కాలేజ్ దాని రెప్యుటేషను, దాని గొప్పతనం ఎప్పుడు దాని పెరుగుతుందంటే దానికి ఉన్నటువంటి పేషెంట్ లోడ్ను బట్టి, దాని ఎఫిలియేటెడ్ టీచింగ్ హాస్పిటల్కి ఉన్నటువంటి పేషెంట్ లోడ్ను బట్టే దాని రెప్యుటేషన్ పెరుగుతుంది తప్ప పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బొలేరోల వల్ల, అద్దాల మేడల వల్ల దాని రెప్యుటేషన్ పెరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మిగతా కాలేజీలకి, మెడికల్ కాలేజీలకి చాలా వేరియేషన్, చాలా వ్యత్యాసం ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల మేడల వల్ల మెడికల్ కాలేజెస్ రెప్యుటేషన్ పెరగదు. అటాచ్డ్గా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్కి ఉన్నటువంటి పేషెంట్ లోడ్, దాన్ని బట్టి ఆ కాలేజీకి సంబంధించి రెప్యుటేషన్ పెరుగుతుంది. అందుకనే కేజీహెచ్ లాంటి హాస్పిటల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే ప్రపంచంలోనే దానికి ఒక రికగ్నేషన్ ఉంది. రంగరా మెడికల్ కాలేజ్కి ఉందా రికగ్నేషన్, గుంటూరు మెడికల్ కాలేజ్కి ఉందా రికగ్నేషన్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి ఉంది, స్విమ్స్కి ఉంది, ఉందా లేదా? దేశవ్యాప్తంగా చూసుకున్న అన్ని టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడాను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్సే. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గవర్నమెంట్ది, పీజేఎంఈఆర్ చండీగఢ్ గవర్నమెంట్దే, జిప్మర్ గవర్నమెంట్దే, ఎస్జిపిజే లక్నో గవర్నమెంట్దే. అన్ని ఆల్ టాప్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, టీచింగ్ ఎబిలిటీస్ బాగా పెరుగుతాయి కాబట్టి దానికి రెప్యుటేషన్. ఇదేంటండి ఇది నాకు అర్థం కాదు. ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీస్నేమో ప్రైవేటైజ్ చేస్తానంటే గవర్నమెంట్ నడపడం చేత కాదని చెప్పేయాలి. దాని బదులు నాకు గవర్నమెంట్ నడపడం చేత కాదు, నేను చెప్పినటువంటి సంపద సృష్టి కేవలం ప్రైవేటైజేషన్ ద్వారానే సాధ్యమని చెప్పి అయిపోయింది కదా. ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలన్నీ కూడా మాట్లాడితే పీపీ మోడ్, P4 మోడ్ అంటుంటారు కదా, సంపద సృష్టిస్తామంటారు కదా. ఈ సంపద సృష్టి అనేది ప్రైవేటైజ్ చేస్తే వచ్చేస్తుందా? P4 మోడ్ అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేటైజ్ చేసేయడమా? ఎలా ఇచ్చేస్తారు మీరు? గవర్నమెంట్ ఏమో వందల వేల కోట్లు కొత్త మెడికల్ కాలేజ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మీరు పీపీపీ మోడల్లోకి ఇచ్చేస్తారా? అంటే ప్రజల సొమ్ము అంతా వృధా అయినా? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుచేతంటే ఈ 3 నెలల్లోనే ప్రజల్లో ఆ స్పష్టమైనటువంటి మార్పు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ వీధికి వెళ్ళండి, ఏ ఊరికి వెళ్ళండి, బాబు మా పిల్లలు ఫీజు కట్టాలా, ఈ ప్రభుత్వం ఏంటి ఎంత మోసం చేసింది, నీకు 15 అంటే గుడ్డిగా నమ్మి చేయిస్తాము, నేను మారాను చంద్రబాబు అంటే వేయిస్తాము అన్నాడు. ఏది నీకు 15? ఎక్కడుంది నీకు 15? నీకు 18 అంటే మేమందరం డ్వాక్రా గ్రూపులు ఎక్కువ అప్పులు తెచ్చినాం, జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ చెప్తారు కదా అనే ఉద్దేశంతో తెచ్చాము, గత డిసెంబర్లో క్లోజ్ చేసి మరి ఆయన చెప్పబోయేసరికి నీకు 18 అన్నాడని చెప్పి నమ్మి చేసాము. ఏది మా 18 అని ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతాం. రైతులు ఎంత లబోదిబోం అంటున్నారు, మనం చూస్తున్నాం కదా. ఓ పక్క నుంచేమో వరదలు, కొన్ని ప్రాంతాలకేమో వర్షాలు, పంటకు పెట్టుబడేది
నీకు 20 నీకు 20 నీకు 20 అన్నారు కదా రైతులకి. ఏదది? నువ్వు చెప్పినటువంటి ఇన్ని హామీలు సంపద సృష్టించి ఇస్తానన్నావు కదా, ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితి ఉందా? మాట్లాడితే అంటారు డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, నేను ఏడు చేయలేను. దీనికేనా మీ అనుభవం అంతా? సంపద సృష్టించి అందరికీ పంచుతానన్నారు. ఎలా మీరు సృష్టిస్తున్నారు? కేవలం ఈ 3 నెలలు 4 నెలల కాలంలోనే 43,000 కోట్లు అప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,000-2,000 కోట్లు అప్పు తెస్తే ఓ మంగళవారం అప్పుల వారం, మంగళవారం అప్పుల వారం అని రాసాయి కదా ఈ పత్రికలన్నీ. ఇప్పుడు ఏమయ్యాయి? ఎందుకు రాయడం లేదు? అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వడం, అప్పులు తెచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. ఇదే పాయింట్. ఇటు చేస్తున్నారు మీరు. వచ్చినప్పటి నుంచి ప్రజల నుంచి మీరు విరాళాలు అడుగుతానే ఉన్నారు. అన్నా క్యాంటీన్ దగ్గర మొదలెట్టారు, విరాళాలు ఇవ్వండి విరాళాలు ఇవ్వండి అని చెప్పి విరాళాలు తీసుకున్నారు. ఇప్పుడు దురదృష్టం వరదలు వచ్చాయి. కొబ్బరి చెప్పు దొరికినట్టు వరదలు వచ్చాయి, మళ్ళీ విరాళాలు అడుగుతా ఉన్నారు. ఇలాగైతే ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది? ఓ పద్ధతి పాడు ఉండాలి కదా. రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టినటువంటి హాస్పిటల్స్, రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతో కట్టినటువంటి హాస్పిటల్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు చెప్తా ఉన్నాను నేను, 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖచ్చితంగా మా నాయకుడికి ఇప్పుడే చెప్తాం మేము, ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్తా ఉన్నారు, పీపీపీ మోడ్లోకి ఇచ్చేస్తామంటున్నారు, ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ప్రజల ఆస్తులు ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వ పరం చేసి తీరుతాము. మా నాయకుడు చెప్తాం ఈ మాట. మొదటి సంతకంగానే ఇది జరగాలి. నేను ముందుగానే వార్న్ చేస్తా ఉన్నాను. నేను ఎవరైనా ప్రైవేట్ సంస్థల వారు ఓ నియోజకవర్గ హాస్పిటల్ తీసుకోవడానికో, జిల్లా హాస్పిటల్ తీసుకోవడానికో, లేదా మెడికల్ కాలేజ్ తీసుకోవడానికో మీరు వచ్చి పెట్టుబడులు పెట్టి ఇవన్నీ ఏదో జరిగిన తర్వాత మీరు తర్వాత లబోదీపమంటామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2029 మే జూన్లోనే వాటన్నిటినీ కూడా రద్దు చేసి మళ్ళీ ప్రజల పరం చేసి తీరుతాం. మేము ఆలోచించుకోండి మీరు ముందే. వైద్య రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని ఈ సందర్భంగా నేనైతే మనం చేసుకుంటా ఉన్నాను. ఏంటి దౌర్భాగ్యం ఇది? కోవిడ్లో ఇన్ని అనుభవాలు మనం చూసిన తర్వాత, కోవిడ్ సమయంలో ఇన్ని కష్టాలు మనం చూసిన తర్వాత, రాబోయే తరానికి అలాంటి కష్టం రాకూడదని, అలాంటి ఇబ్బందులు రాకూడదని, అలాంటి ఒక క్రైసిస్ సందర్భం వస్తే ప్రజలు ఎవరికి కూడా కష్టం కలగకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విప్లవాత్మక మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చారు. అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద బాగు చేసుకొని, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనుకొని, ప్రతి పిహెచ్సిలో 2 డాక్టర్లు వేసుకొని, వేకెన్సీస్ లేకుండా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు అందరినీ రిక్రూట్మెంట్ చేసుకొని, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని ఆలోచిస్తే మీరేమో ప్రైవేటైజ్ చేస్తారా? ఇదో విధానం, ఇది ఒక పాలసీనా? ఇది దీనిపైన మంత్రిమండలిలో చర్చ ప్రైవేటైజేషన్ మీద. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఓపికగా ఒక 6 నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చి, ఎలాంటి విమర్శలకు పోకుండా ప్రభుత్వానికి తగు సమయం ఇచ్చి, తర్వాత ప్రజా సమస్యల పట్ల ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకొని అందరం కూడా అన్ని దగ్గరలో కూడా చాలా హుందాగా ఉన్నాం. అలా అని చెప్పి ఇంత ఎర్లీగా ఇలాంటి దౌర్భాగ్యమైన పాలసీలు తెచ్చేస్తే ఊరుకుంటామా? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టులందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టులందరినీ అడుగుతా ఉన్నా, నారాయణ గారిని అడుగుతా ఉన్నా, రామకృష్ణ గారిని అడుగుతా ఉన్నా, రాఘవులు గారిని అడుగుతా ఉన్నా, ఇతరత్ర ప్రతి పెద్దలను అడుగుతా ఉన్నా, మీ అభిప్రాయం, మీ ప్రతిస్పందన ఏంటో ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ మీద మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. ఇంతవరకు మీరెవరు కూడా దీనిపైన స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రైవేటైజ్ చేస్తామంటే మీరు ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు. అంటే మీరు కూడా ప్రైవేటైజేషన్ అంగీకరిస్తున్నారా?
మీ అభిప్రాయం చెప్పండి మీరు. ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేయడానికి ఆల్రెడీ చర్యలు ఉపక్రమించారు. మీ పాత్ర కనిపించడం లేదు. ప్రజలందరూ కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. ఎందుకు కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నారు? ఇలాంటి క్రిటికల్ సందర్భంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో వచ్చినటువంటి స్పందన నేను మీకు తెలియజేస్తాను, మిమ్మల్ని విమర్శించడం లేదు. ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్ మీద కమ్యూనిస్టులు మాట్లాడాలని, ప్రతిస్పందించాలని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. ఎంత అన్యాయం ఒకసారి మనం గమనిస్తే, ఈ కొత్త మెడికల్ కాలేజెస్ ఫండ్స్లు ఏమీ ఉండకూడదు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఇబ్బంది పడకూడదని 50% సీట్లు ఆ రోజు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అని చెప్పి బి కేటగిరీ సీట్ల కింద అవి పెట్టాం మనం. ఆ రోజు ఏమన్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ సీట్లకు మీరు ఇస్తారు, అన్ని ప్రభుత్వ సీట్ల కింద ఇవ్వాలి కదా, మేము వస్తే మొత్తం అన్నింటినీ కన్వీనర్ కోట ప్రభుత్వ సీట్ల కింద చేస్తాము అని చెప్పి ఆ రోజు అన్నారు కదా, అన్నారా లేదా? మరి ఈరోజు మన హైకోర్టు ఎఫిడవిట్లో మేము అన్నింటినీ కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తామని చెప్పలేదే. ఆ 50% కోట కన్వీనర్ కోటా ఉంటే మిగతావన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ఉంటాయని ఎందుకు మీరు ఎఫిడవిట్ వేసారు? ఇప్పుడే మేము ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు. ప్రైవేటైజ్ చేసేస్తే హాస్పిటల్లో ఛార్జెస్, పేషెంట్ డబ్బులు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాలా? టీచింగ్ హాస్పిటల్కి ప్రతిదానికి డబ్బులు కట్టాలన్నా? ఇదేనా వైద్య రంగం అభివృద్ధి అంటే? నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ మీద మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీరు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ మీద అభిమానం కొద్దే మాట్లాడుతున్నాం మేము ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ని నేను అంగీకరిస్తున్నాను, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను ఆమోదించినట్లే అని మీరు చాలా తెలివిగా మీరు తప్పించుకుంటారు. అది కుదరదు. మీరు ప్రతిపక్షంలో ఆ మాట మాట్లాడలేదే. ప్రతిపక్షంలో అన్నింటినీ కూడా కన్వీనర్ కోట చేస్తామన్నది ఇప్పుడు చేయండి. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్నారు కదా, మీరు అడగండి మా తరపున, మా ప్రజల తరపున, మా విద్యార్థుల తరపున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని ప్రజలు వాస్తవానికి నమ్మలే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను గ్యారంటీగా ఉంటానంటే కొంత మార్పు వచ్చింది. దాన్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి మాట మీరు తెలుగుగా తప్పించుకోవడానికి దయచేసి మీరు ప్రయత్నం చేయదు. మీరు ఈ అంశం మీద చాలా స్పెసిఫిక్గా మీరు స్పందించాలి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదైనా మీరు ఓకే చేస్తున్నారంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గొప్ప అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడండి, మీరు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మీ హెల్త్ మినిస్టర్ని పిలిపించుకొని ఏం జరుగుతుంది, వైద్య రంగంలో ఏంటా స్టేట్మెంట్లు, విస్మయం చెందడాలు ఏమిటి, ఈ తన్మయత్వాలు, ఈ విస్మయాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నటువంటిది మీరు ఒకసారి డేటా తీసుకోండి. ప్రజలు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రైవేటైజేషన్ అన్నటువంటి దాన్ని ఉపసంహరించుకోకపోతే నిరహార దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సిద్ధమవుతుందని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆయన నిర్ణయాలను వెనక్కి తీసుకొని పెండింగ్ మెడికల్ కాలేజెస్ సంబంధించి అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చి, కేంద్రంలో ఉన్నది కూడా మీ ప్రభుత్వమే కాబట్టి ప్రధానమంత్రి గారితో ఎన్ఎంసీతో మాట్లాడి పర్మిషన్ తెప్పించుకొని ఈ సంవత్సరమే ఈ 5 మెడికల్ కాలేజీల్లో కూడా మొదటి సంవత్సరం మొదలు పెట్టాలని, మరి అలాగే నెక్స్ట్ ఇయర్కి అవసరమైనటువంటి ఫెసిలిటీస్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ మీరు ఇప్పటి నుంచే రెడీ చేసుకొని నెక్స్ట్ ఇయర్ 25-26కి సంబంధించి 7 మెడికల్ కాలేజీల్లో కూడా అడ్మిషన్ జరగాలి అంటే మీరు ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసినటువంటి ఆ కృషిని, ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి ఆ సంకల్పం, ఆ కృషిని దయచేసి మీరు వృధా చేయొద్దని, వృధా చేస్తే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోయి రాబోయే చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ కూడా క్షమించదని ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటాం.